మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. మనము లాస్ట్ 3 వీడియోస్లో యూపీఎస్ గురించిన డీటెయిల్స్, తర్వాత యూపీఎస్లో కానీ ఎన్పిఎస్లో కానీ ఉండే ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్ లేదా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, వాటిని ఆన్లైన్లో మన పాస్వర్డ్ అండ్ లాగిన్ యూజ్ చేసుకొని, అంటే మన ప్రాన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా ఎన్పిఎస్ వెబ్సైట్లోనే ఏ విధంగా చేంజ్ చేయాలో మనము చూసాము. ఇప్పుడు ఒక అఫీషియలు తను రిటైర్ అయ్యే టైంకు ఎన్పిఎస్లో ఉంటే ఎంత కార్పస్ జనరేట్ చేసుకుంటాడు, అదే యూపీఎస్లో ఉంటే ఎంత కార్పస్ జనరేట్ చేసుకుంటాడు అన్నది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనము డిస్కస్ చేద్దాం. దానివల్ల మనకు యాక్చువల్గా రిటైర్మెంట్ అయ్యే టైంకు ఎంత అమౌంట్ జనరేట్ అవుతుంది అన్నకు క్లారిటీ వస్తుంది. సో అది ఫస్ట్ మనం ఆ కార్పస్ ఎంత వస్తుందో జనరేట్ చేసుకోవడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనేది నేను తీసుకున్నాను. ఇందులో మన పే స్కేల్స్ ఏవైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్గా రన్ అవుతున్నాయో, అంటే 7th పే కమిషన్లో ఏవైతే స్కేల్స్ ఉన్నాయో అవే 7th పే కమిషన్ స్కేల్స్, అవే పే మ్యాట్రిక్స్ కంటిన్యూ అవుతే ఏ విధంగా మన బేసిక్ పే చేంజ్ అవుతుంది, తర్వాత ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ దాని ప్రకారమే డిఏ కూడా ఇష్యూ చేసుకుంటూ వెళ్తే మనకు ఎంత వస్తుంది అన్న దాని ప్రకారం నేను ఈ క్యాలిక్యులేషన్ షీట్ అన్నది తయారు చేశాను. ఇందులో మీకు జనరల్గా తెలిసిన విషయమే, ఒకటి, ప్రతి అఫీషియల్కు 3 ఎంఏసిపిలు అన్నవి ఇష్యూ చేస్తారు ఎవ్రీ 10 years ఆఫ్ సర్వీస్కు. ఈ ప్రమోషన్స్ ఇవన్నీ నేను తీసుకోవట్లేదండి ఇక్కడ, ఎందుకంటే అది పర్సన్ టు పర్సన్ అన్నది చేంజ్ అవుతుంది. మనకు ఎన్పిఎస్ను యూపీఎస్ను కంపేర్ చేసుకోవడానికి కాబట్టి ఇందులో ఎన్పిఎస్లో ఏ విధంగా అయితే తీసుకుంటామో యూపీఎస్లో కూడా అదే విధంగా తీసుకొని కంపేర్ చేస్తే సరిపోతుంది. మనకు ప్రమోషన్ వచ్చినప్పుడు అది మారుతుంది, ఇది మారుతుంది, అంటే ఎన్పిఎస్లో బేసిక్ మారుతుంది, యూపీఎస్లో కూడా బేసిక్ మారుతుంది. కాబట్టి ఏమీ ఇష్యూ ఉండదు, మనం కంపేర్ చేసుకోవడానికి మనకు ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. సో అఫీషియల్ 2010లో జాయిన్ అయ్యాడు అని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎవ్రీ 10 yearsకి ఒకసారి అతనికి ఎంఏసిపి వస్తుంది. 2006లో పే కమిషన్ అన్నది వచ్చింది, 6th పే కమిషన్. నెక్స్ట్ 2016లో 7th పే కమిషన్ వచ్చింది. నెక్స్ట్ 2026లో 8th పే కమిషన్ డ్యూ ఉంది మనకు. నెక్స్ట్ ఇంకొక 10 yearsకు 9th పే కమిషను, ఆ తర్వాత 10 yearsకు 10th పే కమిషను వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఎవ్రీ 10 yearsకు ఒకసారి ఎంఏసిపి అప్ టు 3 times 3 ఎంఏసిపిలు. నెక్స్ట్ ఎవ్రీ 10 yearsకి ఒకసారి పే కమిషన్స్ అప్ టు 10th పే కమిషన్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఒక్కసారి మీరు స్క్రీన్ చూస్తే ఇవి మనకు అఫీషియల్ టోటల్ సర్వీస్ లైఫ్లో ఏ ప్రమోషన్స్ అంటే డ్యూగా ఉండేవి మాత్రమే, ఎంఏసిపి ప్రమోషన్స్, నెక్స్ట్ తను చూడగలిగే పే కమిషన్స్, ఇవి మాత్రమే తీసుకున్నాను. తర్వాత మీరు ఇంకొక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఎంఏసిపికి కూడా అఫీషియల్కు 2 ఇంక్రిమెంట్లు వస్తాయి. ఒకటేమో డ్యూ ఇంక్రిమెంట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ప్రమోషనల్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. మామూలుగా ఒకటే ఉంటుంది. 90% కేసుల్లో ఏంటంటే మనకు డ్యూ ఇంక్రిమెంట్ ఎప్పుడు ఉంటుందో అప్పుడే ఆప్షన్ అన్నది ఇస్తారు అఫీషియల్స్. అది అకౌంట్స్లో ఉండే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. సో కాబట్టి మనం 2 ఇంక్రిమెంట్లు ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను. నేను కూడా ఇక్కడ తీసుకునేది ఏంటంటే, అఫీషియల్కు డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ అంటే డ్యూ ఇంక్రిమెంట్ జూలైలో ఉందని చెప్పి అనుకుంటున్నాను. అప్పుడే ఎంఏసిపి వచ్చింది అని చెప్పి అనుకొని నేను 2 ఇంక్రిమెంట్స్ అన్నది ఇచ్చాను. సో ఈ అజంప్షన్స్ తోటి మనము ఇప్పుడు ఒక టేబుల్ అనేది మనం తయారు చేసుకుంటాం, అంటే ఎక్సెల్ షీట్ అనేది తయారు చేసుకుంటాం. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, మనకు ఎవ్రీ మంత్ మన కంట్రిబ్యూషను, గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ అనేది కట్ అయ్యి ఎన్పిఎస్ వాళ్ళకైతే ఎన్పిఎస్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, నెక్స్ట్ యూపీఎస్ వాళ్ళకైతే యూపీఎస్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఎన్పిఎస్లోనేమో 24% క్రెడిట్ అవుతుంది, యూపీఎస్లోనేమో 20% అన్నది క్రెడిట్ అవుతుంది. ఈ క్రెడిట్ అయిన అమౌంటే మనకు కంటిన్యూగా అక్యుములేట్ అవుతూ వాటి మీద రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. మనం తీసుకునే ఇన్వెస్ట్మెంట్ చాయిస్ని బేస్ చేసుకొని రిటర్న్స్ ఎక్కువ రావడము తక్కువ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం 38 years ఆఫ్ సర్వీస్ చూస్తున్నాం కాబట్టి అబ్నార్మల్గా 12% 11% రిటర్న్స్ అనేవి జనరేట్ అవ్వడం కొద్దిగా కష్టం. కాబట్టి నేను కన్జర్వేటివ్గా బాగా 8% ఆఫ్ రిటర్న్స్ తోటి ఈ మన కార్పస్ అనేది గ్రో అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. అంటే మనము ఫస్ట్ మంత్ నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే ఒక 1 yearకు ఫర్ సపోజ్ ఒక 1 lakh rupees మీరు ఇన్వెస్ట్ చేశారు అనుకోండి. అంటే మన ఎన్పిఎస్ అకౌంట్లోనో యూపీఎస్ అకౌంట్లోనో 1 lakh rupees ఉన్నాయి. ఆ 1 lakh మీద 8% రిటర్న్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంటే ఒక 8,000 rupees. అంటే మన సెకండ్ ఇయర్ బిగినింగ్కి ఎంత అవుతుంది, 1,08,000 అవుతుంది. మళ్ళీ దీని మీద మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ యాడ్ అవుతాయి, మళ్ళీ రిటర్న్స్ యాడ్ అవుతాయి. ఈ విధంగా అక్యుములేట్ అవుతూ వస్తుందన్నమాట. ఈ విధంగా 8% రిటర్న్స్ తీసుకుంటే ఎంత రిటర్న్ అన్నది మనకు టోటల్గా రిటైర్మెంట్ టైంకు వర్కౌట్ అవుతుంది అన్నది మనం ఈ షీట్లో చూద్దాము.
ఇదే విధంగా ఈ 8% అన్న నేను రఫ్గా తీసుకున్నాను. యాక్చువల్గా 9 to 10 మధ్యలో వచ్చే అవకాశం ఉంది చాలా మటుకు. ఒకవేళ 9% 10% తీసుకున్నారనుకోండి, మీకు ఎన్పిఎస్ అమౌంట్ అదే విధంగా గ్రో అవుతుంది, యూపీఎస్ అమౌంట్ కూడా అదే రేషియోలో గ్రో అవుతుంది. కాబట్టి కంపేర్ చేయడానికి ఎటువంటి ఆబ్జెక్షన్స్ అన్నవి ఇక్కడ ఉండవు, రెండిట్లో ఒకే టైప్ ఆఫ్ వాల్యూస్ అన్నవి తీసుకుంటే. ఓన్లీ మీకు వచ్చే వేరియేషన్ ఏంటి వస్తుంది, ఎన్పిఎస్లో గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ అనేది 14% ఉంటుంది, యూపీఎస్లో అదే గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ 10% ఉంటుంది. అదొక్క వేరియేషన్ తప్ప మిగతా మన కంపారిజన్ అంతా కూడా సేమ్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది బేసిక్ పే ఏ విధంగా మూవ్ అవుతుంది, డిఏ ఏ విధంగా మూవ్ అవుతుంది, మనము ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాము, అంటే మన 10% అమౌంట్ ఉంటుంది కదా, మనం ఓవరాల్గా ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాము ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ వరకు. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, బోత్ ఎన్పిఎస్లో ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, యూపీఎస్లో ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, వాటి యొక్క టోటల్స్ మనం ఫస్ట్ చూద్దాం. ఆ తర్వాత ఒరిజినల్ కంపారిజన్కు మనం వెళ్దాం. దీనికోసము మనం ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత మీకు ఆ ఎక్సెల్ షీట్లో డీటెయిల్స్ నేను బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీకు అది అందులో ఉండేవన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. ఒక్కసారి మనం ఇప్పుడు ఆ ఎక్సెల్ షీట్ చూద్దాము. ఇది మనం తయారు చేసుకున్నటువంటి ఎక్సెల్ షీట్. ఇందులో మీరు ఒక్కసారి పైన చూస్తే నేను డిఏ ఎవ్రీ 6 monthsకు 3% తీసుకున్నాను. ఎక్కడైనా పే కమిషన్స్ వచ్చినప్పుడు అక్కడక్కడ 2% ఆ విధంగా తీసుకోవడం జరిగింది. బట్ ఓవరాల్గా నేను ఎవ్రీ 6 monthsకు 3% ఆఫ్ డిఏ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ మీకు తెలిసిందే యాన్యువల్ ఇంక్రిమెంట్ 3% ఉంటుంది. మీకు ఇంతకుముందే చెప్పాను, మన యొక్క రిటర్న్స్ యొక్క గ్రోత్ పర్సంటేజ్ 8% అని చెప్పి తీసుకున్నాను. ఈ 461 అన్నది టోటల్ మనము ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేస్తాము అన్నది ఈ 461, ఇది మీకు అవసరం లేదు. సో ఇంక్రిమెంట్ 3% తీసుకున్నాను. నెక్స్ట్ డిఏ అనేది ఎవ్రీ 6 monthsకు 3% ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. గ్రోత్ పర్సంటేజ్ 8%. ఇది మనం ఏం క్యాలిక్యులేషన్స్ తీసుకున్నాం. సో మీరు ఇక్కడ ఈ కాలమ్స్ గుర్తుపెట్టుకోండి. ఎఫ్ కాలం అంటే ఇది చూడండి, ఎఫ్ కాలము మీకు మన కంట్రిబ్యూషను అంటే అఫీషియల్ యొక్క కంట్రిబ్యూషను 10%. నెక్స్ట్ ఇది గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ అంటే జీ కాలం వచ్చేసి గవర్నమెంట్ కంట్రిబ్యూషను. ఇందులో మనకు అప్ టు 2019 వరకు 10% ఉండేది. 2019 ఏప్రిల్ తర్వాత 14% అయ్యింది. సో అందుకని చెప్పి నేను 10 and 14% అని చెప్పి రాశాను. సో ఒకవేళ అఫీషియల్ యూపీఎస్లో కంటిన్యూ అయితే ఈ 2 కాలమ్స్ గుర్తుపెట్టుకోండి, ఎఫ్ అండ్ జీ. ఎఫ్ కాలము నెక్స్ట్ జీ కాలము. ఎఫ్ అంటేనేమో అఫీషియల్ కంట్రిబ్యూషను, జీ అంటేనేమో గవర్నమెంట్ కంట్రిబ్యూషన్. ఇది యూపీఎస్కు సంబంధించింది. నెక్స్ట్ అదే ఎన్పిఎస్లో ఉంటే అఫీషియల్ యొక్క కంట్రిబ్యూషన్ 10% సేమ్ ఉంటుంది, కానీ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ అన్నది 2019 నుంచి టిల్ అతని రిటైర్మెంట్ వరకు 14% ఉంటుంది. సో మీరు ఇక్కడ ఎన్ కాలంలో నేను ఎన్పిఎస్కు సంబంధించింది వేశాను. ఎఫ్ అంటే అఫీషియల్ యొక్క కంట్రిబ్యూషను, రెండిట్లో సేమ్, యూపీఎస్లో అండ్ ఎన్పిఎస్లో. నెక్స్ట్ జీ అంటే గవర్నమెంట్ కంట్రిబ్యూషను. ఎన్పిఎస్లో అయితే ప్రజెంట్గా 14% ఉంది, యూపీఎస్లో 10% ఉంటుంది. సో మీకు ఈ ఎఫ్జీ కాలమ్స్ రెండు కూడా యూపీఎస్కు సంబంధించినవి, ఈ ఎన్ కాలం వచ్చేసి ఎన్పిఎస్కు సంబంధించినవి. ఇక్కడ అఫీషియల్ December 2009లో జాయిన్ అయ్యాడు అని చెప్పి అనుకోండి, అతనికి 1/1/2010కు మనకు పే స్టార్ట్ అయింది అని చెప్పి అనుకోండి. సో అప్పుడు 2010లో ఒక సార్టింగ్ అసిస్టెంట్ ఆర్ పోస్టల్ అసిస్టెంట్ యొక్క మినిమం పే అన్నది 9910 ఉంది. కాబట్టి నేను ఇక్కడ 9910 అన్నది తీసుకున్నాను. సో ఇది బేసిక్ పే. నెక్స్ట్ ఇది డిఏ. అప్పుడు అంటే 1/1/2010కు 27% మనకు డిఏ అన్నది ఉంది. అంటే ఇవన్నీ కూడా నేను పేయబుల్ తీసుకున్నాను. అంటే సార్టింగ్ అసిస్టెంట్కు 1/1/2010 రోజు మనకు శాలరీ అనేది క్రెడిట్ అయింది. ఎంత? 9910. ఆ విధంగా తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఇది డిఏ. తర్వాత ఇది డిఏ ప్లస్ బేసిక్, అంటే ఈ ఫస్ట్ 2 కాలమ్స్ సి అండ్ డి కాలమ్స్ కలిపి ఇది. ఎఫ్ వచ్చేసి అఫీషియల్ యొక్క కంట్రిబ్యూషన్, అంటే 10% ఆఫ్ దిస్ అమౌంట్, కాబట్టి 1259 రూపీస్ అవుతుంది. అప్పుడు 10% ఉండేది గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కాబట్టి అది కూడా సేమ్ 10%. సో ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి.
తర్వాత ఈ రెండిటి యొక్క టోటల్ అంటే అఫీషియల్ యొక్క కంట్రిబ్యూషన్ 10%, గవర్నమెంట్ యొక్క కంట్రిబ్యూషన్ 10%, టోటల్ 25/18. ఇది టోటల్ కంట్రిబ్యూషన్. సో మనకు యూపీఎస్ రూల్స్లో కూడా ఓల్డ్ కంట్రిబ్యూషన్స్ చేంజెస్ చేస్తాము అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. కాబట్టి మనము అదే విధంగా తీసుకున్నాము. అంటే ఫస్ట్ అప్ టు 2019 వరకు 10% గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ తీసుకున్నాము. 2019 నుంచి 14% గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ తీసుకున్నాం. దేంట్లో ఎన్పిఎస్లో అయినా యూపీఎస్లో అయినా. 25లో అంటే యూపీఎస్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎవరైతే ఆప్ట్ అవుతారో యూపీఎస్లోకి వాళ్ళకు మాత్రమే మళ్ళీ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ 10% చేశాను ఈ ఎక్సెల్ షీట్లో. ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్ మాత్రం 14% ఉంచాను. ఇది ఎన్పిఎస్కు సంబంధించిన గవర్నమెంట్ కంట్రిబ్యూషన్. ఎందుకంటే యూపీఎస్లోకి ఆప్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ అన్నది మారుతుంది. అందుకని చెప్పి ఇది ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్ అలాగే ఉంచాను. ఇది టోటల్ అఫీషియల్ కంట్రిబ్యూషన్ రెండు స్కీమ్స్లో కూడా అంటే ఎన్పిఎస్లో అయినా యూపీఎస్లో అయినా సేమ్ కాబట్టి ఇది అఫీషియల్ కంట్రిబ్యూషన్ సేమే ఉంటుంది. ఇది గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఇన్ ఎన్పిఎస్. అంటే ఒకవేళ అఫీషియల్ ఎన్పిఎస్లో కంటిన్యూ అవుతే మనము ఈ ఎన్ఓ కాలమ్స్ తీసుకుంటాం. ఒకవేళ అఫీషియల్ యూపీఎస్లోకి మైగ్రేట్ అయి ఉంటే ఎఫ్జి కాలమ్స్ తీసుకుంటాం. సో ఇప్పుడు మనకు అఫీషియల్ జాయిన్ అయ్యాడు, అతనికి ఈ స్కేల్స్ అన్నవి మనం ఇచ్చేసాము. ఇప్పుడు ఎవ్రీ మంత్ కంట్రిబ్యూషన్ అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ మనకు ఇది అఫీషియల్ కంట్రిబ్యూషను, ఇది గవర్నమెంట్ కంట్రిబ్యూషను. నెక్స్ట్ డిఏ ఎన్హాన్స్ అయింది, కంట్రిబ్యూషన్ అన్నది మారుతుంది చూడండి. నెక్స్ట్ 1 ఇయర్ అయ్యే వరకు అంటే మినిమం 6 months క్వాలిఫైయింగ్ సర్వీస్ ఉండాలి. 6 months అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ అని వస్తుంది. కాబట్టి ఇదిగోండి ఇంక్రిమెంట్ వచ్చింది 2010లో. అంటే జూలైలో ఇంక్రిమెంట్ వస్తుంది, ఆగస్టు పేయబుల్ కాబట్టి ఆగస్ట్ రోజు పేమెంట్ చేసుకున్నారు అనుకున్నాం. సరే మీరు సింపుల్గా జస్ట్ ఆగస్ట్ అని గుర్తుపెట్టుకున్నా నడిచిపోతుంది. 10,000 to 10. ఇది డిఏ, అప్పటికి డిఏ 45%, ఇంక్రిమెంట్ వచ్చింది కాబట్టి ఐఎన్సీ అని చెప్పి రాశాను. సో ఇది అఫీషియల్ కంట్రిబ్యూషను, ఇది గవర్నమెంట్ కంట్రిబ్యూషను. నెక్స్ట్ మళ్ళీ 1 year వచ్చే వరకు సేమ్ ఒక 3% ఇంక్రిమెంటు, చూడండి ఇంక్రిమెంట్ అని రాశాను. అప్పుడు డిఏ పర్సంటేజ్, డిఏ చూడండి ఎవ్రీ 6 months ఒకసారి 3% పెంచుకుంటూ వెళ్తున్నాను. సో ఈ విధంగా మనము కంప్లీట్గా ఎక్సెల్ షీట్ అన్నది మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ మీకు 1 by 1 చూపిస్తాను. నేను ప్రతిదీ అవసరం లేదు కాబట్టి నేను 1 by 1 చూపిస్తాను. చూడండి 2011, నెక్స్ట్ 2012లో చేంజ్ అవుతుంది బేసిక్. చూడండి ఇంక్రిమెంట్ డిఏ అన్నది పెంచుకుంటూ వెళ్ళాను. నెక్స్ట్ 14, 15, 16కి వచ్చాము. ఈ గ్రీన్ కలర్లో చేశాను చూడండి 16 అన్నది. ఎందుకు అక్కడ మనకు పే కమిషన్ వచ్చింది. 2016కు మనకు పే కమిషన్ వచ్చింది. శాలరీ డ్రా అయ్యేది February 1కి డ్రా అవుతుంది కాబట్టి 1/2/2016 30,500 తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ మీరు కొంతమంది వేరియేషన్ ఉండొచ్చు కొంతమందికి. ఎందుకు అంటే అవి సీనియర్ జూనియర్ వల్ల కావచ్చు, బంచింగ్ వల్ల కావచ్చు, వాటి వల్ల వేరియేషన్ ఉంటుంది. బట్ ఎవరికి బంచింగ్ వస్తుంది, ఎవరికి ఇంక్రిమెంట్ ఎక్కువ వస్తుంది అని తెలియదు కాబట్టి మనము సింపుల్గా ఈ పే మీద అంటే 6th పే కమిషన్లో ఉన్న పే మీద ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 చేసేసి ఇక్కడ కూర్చోబెట్టాం మనం. ఇది 7th పే కమిషన్. 7th పే కమిషన్ వచ్చినప్పుడే డిఏ అన్నది 0 అయిపోతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కూడా నేను ప్రతి పే కమిషన్కు కూడా పే కమిషన్ ఇంప్లిమెంట్ అయినప్పుడల్లా డిఏ అన్నది 0 చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ 0. సో ఆ విధంగా మీకు ఆల్రెడీ ఇప్పుడు 7th పే కమిషను మీకు తెలిసిందే. రేట్స్ అన్నవి కూడా ఎవ్రీ ఇయర్ మళ్ళీ మనకు ఇంక్రిమెంట్స్ అన్నవి వస్తూ ఉంటాయి. ఇది డ్యూ ఇంక్రిమెంటు. జూలైలో వచ్చేవన్నీ కూడా డ్యూ ఇంక్రిమెంట్స్ చూడండి. ఐఎన్సీ అని చెప్పి రాసుకున్నాను. సో 2020 వచ్చే వరకు అఫీషియల్కు ఇంక్పీ అన్నది డ్యూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంఏసిపి అన్నది గ్రాంట్ చేసాం మనము. ఎంఏసిపి తర్వాత ఇంక్రిమెంట్ అంటే డ్యూ ఇంక్రిమెంట్ ఒకటి ఇచ్చాము, ఎంఏసిపి 1కు ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి పే లెవెల్లో కూర్చోబెట్టాం కాబట్టి 37,000 అవుతుంది. సో గ్యాప్ ఎక్కువ చూడండి, 34,300 నుంచి 37,000 అయింది. అదే అంతకుముందు మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి 33,300 నుంచి 34,300కి మాత్రమే ఇంక్రిమెంట్ వస్తుంది. అంటే ఓన్లీ ఒక ఇంక్రిమెంట్ మాత్రమే పెరుగుతుంది. ఇక్కడికి వచ్చే వరకు 2 ఇంక్రిమెంట్స్ పెరిగి మళ్ళీ అఫీషియల్కు ఇంకొద్దిగా బెనిఫిట్ వచ్చింది. అంటే మనకు ఇక్కడ 2 ఇంక్రిమెంట్లు వచ్చాయి, నెక్స్ట్ లెవెల్ మారింది అని అర్థం. నెక్స్ట్ మళ్ళీ ఎవ్రీ జూలైలో ఇంక్రిమెంట్. 2026లో పే కమిషన్ అన్నది డ్యూ ఉంది. 2026కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. అయితే ఇక్కడ మీకు ఒకటి చూపించాలి. 2019లో నేను
ఈ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ మారింది అని చెప్పాను. 2019 ఏప్రిల్లో మారింది. 1/4/2019కు గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ అన్నది 10% నుంచి 14%కి ఎన్హాన్స్ అయింది. అంటే అది మనకు పేయబుల్ ఆన్ మే శాలరీలో వస్తుంది కాబట్టి చూడండి, ఇక్కడ చూడండి, మేలో 1/5/2019 ఇక్కడ ఎంత ఉంది మీకు కంట్రిబ్యూషన్. ఇది ఎంప్లాయీ కంట్రిబ్యూషన్, ఇది ఎంప్లాయర్ అంటే గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ పెరిగింది, 14% అయింది. గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 14% విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/4/19 అని చెప్పి రాశాను. అది మన గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ సంబంధించి. 25లో అక్టోబర్లో అంటే అతను సెప్టెంబర్ ఎండింగ్లోనో లేకపోతే సెప్టెంబర్లోనో యూపీఎస్లోకి మైగ్రేట్ అయ్యాడు అనుకోండి. మైగ్రేట్ అయినంబడే అతనికి పే అన్నది మళ్ళీ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ అన్నది 10% అవుతుంది. సో ఇక్కడ మీకు ఎల్లోగా చేశాను చూడండి, ఇది అఫీషియల్ కంట్రిబ్యూషన్ ఎఫ్ కాలము అఫీషియల్ కంట్రిబ్యూషన్. ఇది జీ కాలం వచ్చేసి గవర్నమెంట్ కంట్రిబ్యూషన్. సో 68 చూడండి, 68/48 68/48 సేమ్ ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి అఫీషియల్ యూపీఎస్లోకి మైగ్రేట్ అయ్యాడు కాబట్టి గవర్నమెంట్ కంట్రిబ్యూషను ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ రెండు కూడా మళ్ళీ సేమ్గా తీసుకున్నాను ఇక్కడ నుంచి 25 నుంచి. సో 2019లోనేమో 14% అయింది. సో 2019 నుంచి 25 వరకు అంటే అతను మైగ్రేట్ అయ్యే వరకు 14% తీసుకున్నాను గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ అన్నది. మళ్ళీ యూపీఎస్లోకి మైగ్రేట్ అయిన తర్వాత 10% తీసుకున్నాను చూడండి. నెక్స్ట్ 26లో అఫీషియల్ పే కమిషన్ అనేది డ్యూ ఉంది, మనకు తెలిసిందే. సో కాబట్టి 26లో మళ్ళీ పే ఫిక్సేషన్ చేశాము. మీకు ఆల్రెడీ చెప్పాను ఎంత తీసుకున్నాను ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అన్నది 1.8 తీసుకున్నాను నేను. 8 పే కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.8 తీసుకున్నాను కాబట్టి 1.8 అలాగే ఉంచాను. 1.8 ప్రకారం చేస్తే అతనికి 77,300 బేసిక్ వచ్చింది. డిఏ చూడండి మళ్ళీ 0 చేసేసాను డిఏ, ఎందుకంటే చెప్పాను పే కమిషన్లో డిఏ అన్నది బేసిక్లో మెర్జ్ అవుతుంది కాబట్టి మీకు యాజ్ యూజువల్ ఇంక్రిమెంట్స్ వచ్చాయి. అఫీషియల్ కంటిన్యూగా మళ్ళీ యాజ్ యూజువల్ ఇంక్రిమెంట్స్ అన్నీ ఇచ్చుకుంటూ పోయాము, డిఏ పెంచుకుంటూ పోయాము. సో 26లో అయిపోయింది. 26 అయిపోయిన తర్వాత మళ్ళీ అఫీషియల్ డ్యూ ఎప్పుడు వస్తాడు, ఎంఏసిపి 2 వచ్చేసి 2030లో డ్యూ ఉందని చెప్పి అనుకున్నాను. ఇదిగోండి 2030లో ఎంఏసిపి అన్నది అఫీషియల్కు డ్యూ ఉంది. సో అక్కడ కూడా మనము ఇంక్రిమెంట్స్ ఇచ్చేసి పే ఫిక్సేషన్ చేసాము. ఎంఏసిపి 2కు 2 ఇంక్రిమెంట్లు వచ్చాయి, అందుకే గ్యాప్ 7,000 ఉంది ఇక్కడ. పాత బేసిక్ కొత్త బేసిక్ 7,000 ఉండడానికి కారణం అది. నెక్స్ట్ మళ్ళీ అఫీషియల్ 2030 అయిపోయిందో 2036లో కమిషన్ అనేది డ్యూ ఉంటుంది. సో 2030 చూసుకుంటే మీరు 36 చూసుకుంటే ఇంక్రిమెంట్స్ అన్ని ఇచ్చాము. ఇదిగోండి ఇక్కడ 9th పే కమిషన్ 9 సిపిసి ఇచ్చాము. సేమ్ ఫిక్సేషన్ 1.7 తీసుకుంటా అని చెప్పాను మీకు నేను. సో ఉన్న బేసిక్కు 1.7 టైమ్స్ చేస్తే మనకు ఈ పే అన్నది ఫిక్స్ అవుతుంది. అంటే పే మ్యాట్రిక్స్ ప్రస్తుతం ఉన్నదే ఉంది అని నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ అతనికి ఎంఎస్సిపి ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు మళ్ళీ మన ఇంక్రిమెంట్స్ ఇవన్నీ డిఏలు అన్నీ యాజ్ యూజువల్గా ఇచ్చుకుంటూ పోయాం. 3% 2% ఆ విధంగా. 2040లో మళ్ళీ అతను ఎంఏసిపి 3కి ఎలిజిబిలిటీ అవుతాడు. అందుకని 2040లో మనం అతనికి ఎంఏసిపి ఇచ్చాం. అప్పటికి 2,23,000 బేసిక్ అయ్యింది. నెక్స్ట్ 2040 తర్వాత అతనికి 2046లో 10th పే కమిషన్ అన్నది వస్తుంది. 46లో అతనికి మనము 10th పే కమిషన్ అన్నది ఇచ్చాం. ఇక్కడ ఈ డిఏ కూడా 0 అయిపోయింది. సో ఇది 10th పే కమిషను, మనకు ఇది 10th పే కమిషన్ అన్నమాట. ఇక్కడ కూడా నేను ఫిట్మెంట్ ఫ్యాక్టరు 1.7 తీసుకున్నాను. 10th పే కమిషన్లో కూడా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అన్నది 1.7 తీసుకున్నాను నేను. కాబట్టి దాని ప్రకారము మనం డిఏ 0 చేసేసాము. నెక్స్ట్ బేసిక్ అన్నది చేంజ్ చేసాము. అతనికి 2048లో రిటైర్మెంట్. సో రిటైర్మెంట్ అయ్యే టైంకు అతనికి మనం ఈ విధంగా ప్రొజెక్షన్స్ అన్నీ చేసుకుంటూ వచ్చాము. ఏది బేసిక్స్ అన్నీ 3% చొప్పున, ఎంఏసీపీలు వచ్చినప్పుడు 2 ఇంక్రిమెంట్లు ఈ విధంగా ఇచ్చుకుంటూ వచ్చి పే కమిషన్స్ అన్నీ చేసిన తర్వాత అతని యొక్క పే రిటైర్మెంట్ అయ్యే టైంకు 4,80,800 ఉంది. లక్షల్లో ఉందని చెప్పి అనుకోవద్దండి. ఇది ఎప్పుడు 2048 అంటే ఇక్కడ నుంచి 23 సంవత్సరాల తర్వాత అది. సో అది మనం కంపారిజన్లో మాట్లాడుకుందాం ఎలా కంపేర్ చేయాలి ఏంటి అన్నది. సో ఇప్పుడు మీకున్న ఫిగర్ ప్రకారం ఏంటి, అఫీషియల్ యొక్క బేసిక్ పే 2048లో 4,80,800 అవుతుంది. నెక్స్ట్ డిఏ కూడా మనకి ఎవ్రీ పే కమిషన్లో 0 అయిపోతుంది అంటున్నాం కాబట్టి అతను రిటైర్ అయ్యే టైంకు డిఏ 16% ఉంది.
సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకున్న దాని ప్రకారము అంటే ఎవ్రీ మంత్ మనం 10% వేసుకుంటూ వచ్చాము. గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ డిఫరెంట్గా మారింది. ఫస్ట్ 10 ఉంది, తర్వాత 14 అయింది, తర్వాత మళ్ళీ యూపీఎస్ తీసుకున్నాక 10కి వచ్చేసింది. అవి తీసుకున్నాం. ఈ విధంగా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మీరు మీ టోటల్ అంటే ఈ అఫీషియల్ యొక్క టోటల్ సర్వీస్లో అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంటే తన కంట్రిబ్యూషన్ 71,80,000 రూపీస్. అంటే ఇది ఫ్రాక్షన్స్లో ఉంటుంది. నేను రౌండప్ చేశాను అనమాట. 10,000కు రౌండప్ చేసేసాను. కారణం ఏంటంటే మీకు నెంబర్స్ అయితే గుర్తుపెట్టుకోవడం కష్టము బాగా, అన్ని అంటే 100s 10s అంటే గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి రౌండప్ చేశాను. సో ఇక్కడ ఈ అఫీషియల్ తన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ టోటల్ ఎంత? 71,80,000. నెక్స్ట్ అదే గవర్నమెంట్ కంట్రిబ్యూషను 73,40,000. ఈ రెండింటికి ఎక్కువగా వేరియేషన్ లేదు. ఎందుకోసము? 2019లో మనకు 14% అయింది ఏది గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ అన్నది. మళ్ళీ 2025లో అఫీషియల్ యూపీఎస్కి వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ 10% అయింది. అంటే కేవలం ఈ 4% ఇంక్రీజ్ అన్నది ఓన్లీ 6 years మాత్రమే ఉంది. అందుకని చెప్పేసి ఇక్కడ వేరియేషన్ పెద్దగా లేదు. మీకు ఆల్మోస్ట్ ఒక 1.5 lakh ఉంది, అప్రాక్సిమేట్గా 1.5 lakh ఉంది. కాబట్టి రెండు కూడా సేమ్ ఉంటాయి. పెద్దగా వేరియేషన్ లేకపోవడానికి కారణం అది. ఎందుకంటే 14% అన్నది ఓన్లీ 6 years మాత్రమే వచ్చింది. ఆ తర్వాత యూపీఎస్లోకి మైగ్రేట్ అయిన తర్వాత మామూలుగా 10%లోకి వచ్చింది. నెక్స్ట్ ఒకవేళ అఫీషియల్ ఎన్పిఎస్లోనే ఉన్నాడు అనుకోండి, అంటే యూపీఎస్లోనే ఎన్పిఎస్లోనే ఉన్నాడు అనుకోండి, సేమ్ క్యాలిక్యులేషన్స్ అంటే ఈ బేసిక్ పే, డిఏ పర్సంటేజ్ ఇవన్నీ ఏమీ మారవు. అఫీషియల్ యొక్క కంట్రిబ్యూషన్ కూడా అంటే అఫీషియల్ 10% కంట్రిబ్యూషన్ ఉంటుంది కదా, ఈ కాలం ఇది కూడా సేమ్ ఉంటుంది. మీకు 10% తోటే కంటిన్యూ అవుతుంది. కానీ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ మాత్రము 2019 నుంచి టిల్ రిటైర్మెంట్ వరకు అంటే ఈ కాలం అన్నమాట. ఇది టిల్ రిటైర్మెంట్ వరకు 14% రన్ అవుతుంది. కావాలంటే మీరు ఈ వేరియేషన్ చూడండి, ఇక్కడ చూపిస్తాను మీకు. ఇది అఫీషియల్ యొక్క కంట్రిబ్యూషన్. ఇది రెండిట్లో కూడా సేమ్, ఎన్పిఎస్లో అయినా యూపీఎస్లో అయినా సేమ్. నెక్స్ట్ ఇది అఫీషియల్ యూపీఎస్లో గవర్నమెంట్ కంట్రిబ్యూషన్. ఇది యూపీఎస్లో గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ అనమాట. ఓకే, ఎంత ఉంది? సపోజ్ ఒక మంత్ తీసుకుంటే మీరు 50,881. ఈ రెండు సేమ్ ఉంటాయి యూపీఎస్ కాబట్టి. అదే మీరు ఇక్కడికి వచ్చే వరకు ఏది మన ఎన్పిఎస్కి వచ్చే వరకు ఒకసారి చూడండి, 14% ఉంటుంది. 14% కాబట్టి వేరియేషన్ కనపడుతుంది మీకు. ఇక్కడ చూడండి 50,881 అవుతే ఇక్కడ 71,000 ఉంది. లాస్ట్ మంత్ చూసుకున్న 55,773 రెండిట్లో ఉంటే ఇక్కడ 78%, 78,082 రూపీస్ ఉంది. ఎందుకోసము అని అంటే ఇది 14% కంట్రిబ్యూషన్ కాబట్టి. ఇది గవర్నమెంట్ కంట్రిబ్యూషనే ఎన్పిఎస్లో. సో ఈ విధంగా మీరు టోటల్గా ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది గవర్నమెంట్ మీకు? 99,40,000. ఇది నేను ఓన్లీ మన కంట్రిబ్యూషన్స్ మాత్రమే అని చెప్తున్నాను, గ్రోత్ ఇంకా తీసుకోలేదు నేను. సో టోటల్ యూపీఎస్లో అయితే ఈ రెండు యూపీఎస్లో మీకు ఎంత అవుతుంది? 1,45,10,000 అంటే అప్రాక్సిమేట్గా 1.45 crore. ఇది యూపీఎస్లో అంటే మీరు 2025లో యూపీఎస్లోకి మైగ్రేట్ అవుతే మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనమాట. అంటే మీరు ప్లస్ గవర్నమెంట్ ఈ రెండింటి యొక్క కంట్రిబ్యూషన్ యొక్క వాల్యూ 1,45 lakhs అంటే 1.5 crores అవుతుంది. అదే ఒకవేళ అఫీషియల్ ఎన్పిఎస్లోనే కంటిన్యూ అయిపోయాడు, ఎటువంటి ఆప్షన్ తీసుకోలేదు, యూపీఎస్లోకి మైగ్రేట్ అయ్యే ఆప్షన్ తీసుకోలేదు, అప్పుడు అతని కంట్రిబ్యూషను ప్లస్ గవర్నమెంట్ కంట్రిబ్యూషను రెండు కలిపి తీసుకునే అమౌంట్ ఎంత ఉంటుంది అని అంటే ఇక్కడ చూడండి, ఈడ ఉంది చూడండి. ఇది తన కంట్రిబ్యూషన్ ప్లస్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్. ఎందుకంటే గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ 14% కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకే ఇక్కడ చూడండి 73 ఉంటే ఇక్కడ వచ్చేసి 99 ఉంది. సో ఇద్దరి కంట్రిబ్యూషన్స్ కలిపి మీకు టోటల్ ఎంత అవుతుంది ఎన్పిఎస్లో అంటే 1,71 lakhs 1,71,20,000 అంటే 1.71 crore. ఇందులో 1.45 crore. ఇప్పుడు రిటర్న్స్ ఎంత వస్తాయి? రిటర్న్స్ వాల్యూ అంటే రిటర్న్తో కలిపి టోటల్ మన కార్పస్ ఎంత అవుతుంది ఏంటి అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను.
సో ఇది ఓన్లీ మన ఇన్వెస్ట్మెంట్స్, మనకి ఎవ్రీ మంత్ కట్ చేసే ఇన్వెస్ట్మెంట్సే యూపీఎస్లో అయితే 1.5 crore అవుతున్నాయి, ఎన్పిఎస్లో అయితే 1.7 crore అవుతున్నాయి, 71 crore అవుతున్నాయి అన్నమాట. అవి వితౌట్ రిటర్న్స్. అదే వాటిని ఈ 8% అని చెప్పి అనుకున్నాం, మనం 8% ప్రకారము గ్రో అవుతాయి అని చెప్పి అనుకున్నాం. 8% ప్రకారం గ్రో అవుతే ఎంత అమౌంట్ అవుతుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ తర్వాత మనం కంపారిజన్ స్టేజ్కి వెళ్దాం. అంటే మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. ఈ కింద మనకు 4,69,133 అని చెప్పింది. మనకు యూపీఎస్లో అన్నది అంటే పెన్షన్ అన్నది లాస్ట్ 12 months యావరేజ్ పే మీద క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇది లాస్ట్ 12 months అంటే అఫీషియల్ 31/8కి రిటైర్ అయ్యాడు అనుకోండి, 31/8/2048లో రిటైర్ అయ్యాడు అని చెప్పి అనుకోండి ఆగస్టులో. అప్పుడు అతనిది పైన అక్కడ నుంచి ముందుకు 12 months వెళ్ళాలి. అంటే 1848, 1748, 1648 ఈ విధంగా వెళ్తే లాస్ట్ 12 months మనం క్యాలిక్యులేట్ చేస్తే అతని యొక్క పే అన్నది 4,69,133 వస్తుంది. సో లాస్ట్ పే వచ్చేసి రిటైర్మెంట్ అయ్యే టైంకు 4,80,800 ఉంటే, అదే 12 months యావరేజ్ పే వచ్చేసి 4,69,133 ఉంది. అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 11,000 రూపీస్ అన్నది వేరియేషన్ ఉంది. అందుకే మీకు నేను యూపీఎస్ చెప్పేటప్పుడు చెప్పాను, లాస్ట్ 12 months యావరేజ్ పే ఆర్ లాస్ట్ పే ఏదైతే అందులో ఎక్కువ ఉంటుందో, అఫీషియల్కి బెనిఫిట్గా ఉంటుందో గవర్నమెంట్ అది ఇస్తే బాగుండేది. ఈ 12 months యావరేజ్ పే తీసుకోవడం అన్నది కొద్దిగా లాస్ అవుతుంది అని చెప్పి నేను చెప్పాను మీకు. కాబట్టి మనం 480, 800 తీసుకొని ఉంటే మనకు ఇంకొంచెం పే అవుట్ అన్నది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఇప్పుడు నేను ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటే మనకు బాగా బెనిఫిట్ అయ్యేది. అందుకని చెప్పి గవర్నమెంట్ ఒకసారి రీకన్సిడర్ చేయాలి అని చెప్పేసి నేను యూపీఎస్ ఫీచర్స్ చెప్పేటప్పుడు నేను చెప్పాను. బట్ ఇక్కడ మాత్రం మనము ఇది లాస్ట్ యావరేజ్ 12 months పే, ఇది వచ్చేసి లాస్ట్ పే, అఫీషియల్ రిటైర్ అయ్యే టైంకు లాస్ట్ పే. ఇది మనకు మొత్తం షీట్ తయారు చేసుకున్నాము. మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము, గవర్నమెంట్ మన తరపున ఎంత క్రెడిట్ చేసింది, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్నది మొత్తం నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతము ఈ ఫిగర్స్ అన్నీ కూడా మీకు బేసిక్ పే 4,80,000 అవుతుందా మన రిటైర్మెంట్ టైంకు 2048 అప్పుడు. ఈ తర్వాత మన ఇన్వెస్ట్మెంటే 1,45,00,000 వచ్చింది యూపీఎస్లో. ఇక్కడేమో ఎన్పిఎస్లోనేమో 1,71,00,000 వచ్చింది, చాలా అమౌంట్ వచ్చింది అని చెప్పి అనుకుంటాం. కానీ మనము ఇవి అమౌంట్స్ అన్నీ కూడా మాట్లాడుకుంటున్నవి 2048లో, అంటే ఇక్కడ నుంచి 23 సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా రియలిస్టిక్గా తీసుకోవాలి, ఎప్పుడు కూడా ఫిగర్స్, లేదంటే అవి మనకు మిస్గైడ్ చేసే ప్రమాదం ఉంటుంది. ఎలాగో నేను చెప్తాను మీకు, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇది పక్కకు పెట్టండి. ఇలాగా మీకు అన్నీ కూడా ఇక నుంచి క్రోర్స్లోనే ఉంటాయి ఫిగర్స్ అన్నీ కూడా, ఎందుకంటే మనం 2048లో మాట్లాడుతున్నాం కాబట్టి అన్నీ కూడా ఫిగర్స్ క్రోర్స్లో, శాలరీ వచ్చేసి ల్యాక్స్లోనే ఉంటుంది. ఇక్కడ మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనకు పే కమిషన్స్ వస్తున్నాయి, డిఏ పెరుగుతుంది, జీతాలు పెరుగుతున్నాయి అని అంటే అవి మార్కెట్లో ఏవైతే రేట్స్ ఉన్నాయో వాటిని మనం ఎక్స్పెండిచర్ను మీట్ చేయడానికి మనకు పెంచుతారు. ఇంకొకటి మీకు తెలుసు, గవర్నమెంట్ 3% డిఏ అనౌన్స్ చేసింది అంటే మీకు మార్కెట్లో ఆల్రెడీ ఒక 4%, 5% చొప్పున రేట్లు అనేవి పెరిగి ఉంటాయి. అంటే మనము గవర్నమెంట్ తీసుకునేది ఏంటి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కానీ మనము పర్చేజ్ చేసేవన్నీ కూడా రిటైల్ టైప్లో ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇచ్చే డిఏ తర్వాత మనది మ్యాచ్ అవ్వదు, కొద్దిగా ఆ గ్యాప్ అన్నది ఉంటూనే ఉంటుంది. అదంతా కూడా మీకు తెలిసిన విషయమే. అది ఫస్ట్ పాయింట్. రెండవది, వాల్యూ ఆఫ్ మనీ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఈరోజు ఒక 100 రూపాయలు మీ దగ్గర ఉంటే దాన్ని ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా అదే 100 రూపాయలు ఉందనుకోండి, అప్పుడు మీరు కొనే పవర్ అన్నది తగ్గిపోతుంది. అంటే ఉదాహరణకు ఈరోజు మీరు 100 రూపీస్కు 2 kgs ఆఫ్ రైస్ తీసుకుంటున్నారు. ఓకే, ఒక 10 years తర్వాత అదే 100 రూపీస్కు 10 years తర్వాత అదే 100 రూపీస్కు 1 kg రైస్ కొన్నారనుకోండి, అంటే అప్పుడు 100 రూపీసే ఉంది మీ దగ్గర, ఇప్పుడు 100 రూపీసే ఉంది. కానీ మీ పర్చేసింగ్ పవర్ మాత్రం అప్పుడు 1 kg ఆఫ్ రైస్ అవుతే ఇప్పుడు 2 kgs ఆఫ్ రైస్ ఉంది. అంటే మీరు ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర 50 రూపాయలే ఉన్నాయనుకోండి,
అప్పుడు మీకు ఎంత వస్తుంది? ప్రెజెంట్ వాల్యూలో 1 కేజీ ఆఫ్ రైస్ వస్తుంది. అంటే ఇప్పుడు ₹50 ఉన్నది, మీరు ఫ్యూచర్‌లో ₹100తో కొనగలుగుతున్నారు. అంటే మీ అప్పటి ₹100 వాల్యూ అన్నది ఇప్పుడు కరెన్సీలో చూసుకుంటే ₹50. అంటే మీకు ఒక 10 ఇయర్స్ తర్వాత ₹100 ఉన్నా మీ దగ్గర దట్ ఈస్ నథింగ్ బట్ ₹50తో సమానం. అది ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే యాక్చువల్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ ఆర్ రియల్ వాల్యూ ఆఫ్ మనీ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా కంపారిజన్ చేసేటప్పుడు అలా చూస్తారు. అదేవిధంగా మనకు కూడా ఇప్పుడు ల్యాక్స్, క్రోర్స్ వినడానికి సౌండ్ బాగానే ఉంటుంది. కానీ రిటైర్మెంట్ అయ్యే టైంకు దాని యొక్క వాల్యూ ఎంత అన్నది మనం ఇప్పుడు గెస్ చేసుకోగలిగితేనే కరెక్ట్ డిసిజన్ అన్నది మనము తీసుకున్నట్టు అవుతుంది. లేదు అంటే ఎప్పుడు కూడా రాంగ్ డిసిషనే అవుతుంది. దానికి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. ఎలాగైనా సరే అందరికీ చాట్‌జీపీటీ గురించి తెలిసిందే. చాట్‌జీపీటీలో అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే మీకు అందరికీ తెలిసిందే, మనకు ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ అన్నది పెరుగుతూ ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ అన్నది ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు జనరల్‌గా డీఏలు కూడా అనౌన్స్ అవుతాయి. మనకు యావరేజ్‌గా ఆర్‌బీఐ చెప్పిన దాని ప్రకారము మన యొక్క ఇన్ఫ్లేషన్ రేటు ఎంత మధ్యలో ఉండాలంటే 4% నుంచి ఎవ్రీ ఇయర్ 6% మధ్యలో ఉండాలి. 4-6% అన్నది ఉండాలి ఆర్‌బీఐ చెప్పిన స్టాండర్డ్ రేటు ప్రకారం. కానీ అన్ని ఐటమ్స్ అలాగే పెరుగుతాయా అంటే అలాగ పెరగవు. కొన్ని 10% పెరుగుతాయి, కొన్ని 20% పెరుగుతాయి, కొన్ని 30% పెరుగుతాయి, కొన్ని పెరగకపోవచ్చు. కాబట్టి అది యావరేజ్‌గా తీసుకుంటుంది గవర్నమెంట్ అన్నది. దాని ప్రకారం క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మనకు డీఏ అనౌన్స్ చేస్తుంటారు. ఆ డీఏ కంటే ఎక్కువగా మార్కెట్‌లో మనకు రేట్స్ అన్నవి పెరుగుతూ ఉంటాయి. సరే, ఇదే 4-6 అనుకుందాం. దీనికి యావరేజ్ 5% ఇన్ఫ్లేషన్ ఉంది అని చెప్పి అనుకుందాం. ఇప్పుడు మనము ఫ్యూచర్ వాల్యూను ఎట్లా అజంప్షన్ చేసుకోవచ్చు? మీరు జస్ట్ అంటే దానికి ఫార్ములా ఉంటాయి మనకు. రియల్ మనీకి అంటే వాల్యూ ఆఫ్ మనీ చేయడానికి ఇన్ఫ్లేషన్ బేస్ తోటి ఫార్ములాస్ ఉంటాయి. అవన్నీ అవసరం లేదు. జస్ట్ మీరు చాట్‌జీపీటీకి వెళ్ళి, మీకు అందరికీ తెలిసిందే కాబట్టి చాట్‌జీపీటీలోకి వెళ్ళి కొట్టినా మీకు తెలుస్తుంది. మీరు ఈరోజు మీ ఫ్యామిలీని లీడ్ చేయడానికి ఒక ₹50,000 ఖర్చు అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. ₹50,000 ఖర్చు అవుతుంది. ఓకే, ఎప్పుడు మనం ఇది ప్రెజెంట్ 2025లో అని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎప్పుడు రిటైర్ అవుతున్నాము? 2048 ఎండింగ్‌లో, అంటే 2049 అని చెప్పి తీసుకున్నాను. ఇదిగోండి 2049 12 ఇయర్స్ అంటే 2061. ఇక్కడ వరకు లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ గురించి నేను ఆలోచిస్తున్నాను. అంటే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ జస్ట్ నేను తీసుకునే ఎగ్జాంపుల్కి ఏంటి అంటే 2061 వరకు అఫీషియల్ యొక్క ఎక్స్‌పెక్టెన్సీ తీసుకొని అతని యొక్క రిక్వైర్మెంట్ అన్నది నేను ఇప్పుడు అరైవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో 2049లో రిటైర్ అయ్యాడు. అక్కడ నుంచి 12 ఇయర్స్ 2061 వరకు. ఇప్పుడు మనం ఉన్నది 2025లో ఉన్నాం. ఇప్పుడు మీ ఫ్యామిలీ లీడ్ చేయడానికి మీకు 50,000 ఖర్చు అవుతుంది. రకరకాలు అంటే హౌస్ రెంట్ కానివ్వండి, లేకపోతే మీ గ్రాసరీ కానివ్వండి, ఇంకా మిల్క్ అని, ఎలక్ట్రిసిటీ బిల్స్ అని, రీఛార్జెస్, ఇలా ఏవన్నా కానివ్వండి, మీకు అవుతున్న ఖర్చు ఎవ్రీ మంత్ 50,000. అవి ఒక్కొక్కసారి మారుతుంటే తగ్గుతుంటాయి, ఒకసారి పెరుగుతుంటాయి. ఎందుకంటే మనము ఓల్డ్ ఏజ్ వచ్చే వరకు పిల్లల ఎడ్యుకేషను ఇవన్నీ ఉండకపోవచ్చు. బట్ అదర్ ఖర్చులు ఉంటాయి. అంటే మెడికల్, వాటికి సంబంధించినవి ఉంటాయి. మెడికల్ టెస్ట్లు అని, మెడిసిన్స్ అని చెప్పి ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో ప్రియారిటీస్ అన్నవి లైఫ్ స్పాన్లో మొత్తం ఒకలా ఉండవు, డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు 50,000 ఖర్చు అవుతుంటే, అంటే 2025లో మీకు ₹50,000 ఖర్చు అవుతుంటే, మరి 2049లో మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది? ఇది మనం ఫస్ట్ ఫ్యూచర్‌లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అన్నది పెరుగుతూ ఉంటుంది కాబట్టి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఇప్పుడు 2 కేజీస్ రైస్ వస్తే ₹100కు అప్పుడు కూడా అంతే రైస్ రావు. సే 1 కేజీ వస్తుందనుకోండి. ఇప్పుడు వాల్యూలో చూసినప్పుడు అప్పుడు సగమే ఉన్నట్టు. అందుకని చెప్పేసి మనము అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫస్ట్, ఇన్ఫ్లేషన్ ప్రకారం ఎలా పెరుగుతుంది అని చెప్పి. నేను తీసుకుంటున్న ఇన్ఫ్లేషన్ రేటు 5% తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు చాట్‌జీపీటీలో కొట్టినా ఇదే విధంగా వస్తుంది, కొద్దిగా వేరియేషన్ ఉండొచ్చు. ఫస్ట్ 2049కి వచ్చాం. అంటే ఎన్నేళ్ళు? 2025 నుంచి 2049 24 ఇయర్స్. ఈ 24 ఇయర్స్ మనము ఇన్ఫ్లేషన్ 5% ఎవ్రీ ఇయర్ చొప్పున కౌంట్ చేసుకుంటే మనకు ఎవ్రీ మంత్ ఎప్పుడు 2049లో ఎంత అమౌంట్ కావాలి పర్ మంత్? ₹1,60,60,000 కావాలి.
1.6 lakhs. ఇప్పుడు మన ఇల్లు గడవడానికి ఒకవేళ 50,000 రూపాయలు అవసరం ఉంటే అదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, అదే విధమైన ఖర్చులను 2049లో మెయింటైన్ చేయడానికి 1.6 lakhs కావాలన్నమాట. అదే 50కి వచ్చే వరకు మళ్ళీ ఒక 1 year పెరుగుతుంది కాబట్టి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి 68, 1,68,000. ఆ విధంగా 2061కి వచ్చే వరకు 2,86,000 రూపాయలు కావాలి. ఇది ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ అన్నమాట. అంటే మీరు ప్రజెంట్ లైఫ్ లీడ్ చేయడానికి ఫ్యూచర్లో కంపల్సరీ ఎక్కువ అమౌంట్ అవసరం అవుతుంది. ప్రజెంట్ ఉన్న అమౌంట్ సరిపోదు కాబట్టే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ అమౌంట్స్ అన్నవి మనం లెక్కేసుకోవాలి. అందుకనే ఇవన్నీ తీసుకున్నాం. ఊరికే సింపుల్గా అప్పుడు 1,00,000 వస్తుంది కదా, అప్పుడు 5 లక్షలు వస్తుంది కదా, 6 లక్షలు వస్తుంది కదా అంటే చూడండి ఎంత వస్తుందో. నేను జస్ట్ 50,000 వేసుకున్నాను. 50,000 వేసుకుంటేనే మీరు 2049లో ఎంత కావాలి? అది 1,60,000 కావాలి. అంటే మీకు 1,60,000 అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా నేను 5% వేసుకున్నాను కాబట్టి అన్ని యావరేజ్గా ఇన్ఫ్లేషన్ మీకు 1,60,000 వస్తుంది. అప్పటికి ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు మీది 50,000, అప్పటికి 1,60,000 కావాలి. అంటే ఇంటూ 3 దాదాపు. అంటే మీ డబ్బు అన్నది అప్పటితో కంపేర్ చేస్తే ఇక్కడ నుంచి మీరు 3 times పెంచుకుంటే దీనికి ఈక్వల్ అవుతుంది. లేదు అంటే వాల్యూ అన్నది దీనిది చాలా తక్కువ ఉన్నట్టు, బై 3 ఉన్నట్టు దీని వాల్యూ. ఏది 1,60,000 వాల్యూ బై 3 ఉన్నట్టు. అప్పుడు 50,000 అవుతుంది. ఇది ఫ్యూచర్ వాల్యూ అనమాట. అంటే ఫ్యూచర్లో మనకు వచ్చే 1,60,000 రూపాయలు ఈరోజు 50,000తో సమానము. ఇంకా తక్కువే ఉంటుంది, 50,000 కూడా ఉండదు, ఇంకా తక్కువ ఉంటుంది. అదే మీరు ఒకవేళ ఇప్పుడు మీ ఇల్లు గడవడానికి మీకు 30,000 రూపాయలు సరిపోతున్నాయని చెప్పి అనుకోండి. జస్ట్ మీ 30,000తో మీరు హౌస్ మొత్తం లీడ్ చేస్తున్నారు అనుకోండి. మీకు 49లో ఎంత కావాలి, 50లో ఎంత కావాలన్నది ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి చూడండి. కానీ 30,000తో సరిపోవడం అన్నది జనరల్గా చాలా కష్టం ముగ్గురున్న ఫ్యామిలీకైనా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను నేను. అంటే ఇది ఫ్యూచర్ది కాబట్టి మీకు చెబితే అర్థం అవ్వచ్చు, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. బట్ మీకు నేను ఓల్డ్ తీసుకొని చెప్తాను. నేను ఓల్డ్ తీసుకొని చెప్పినప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఇది కూడా సేమ్ మీకు ChatGPTలో చూపిస్తే ఈజీగా ఉంటుందని చెప్పేసి క్యాలిక్యులేషన్స్ వీటి అన్నిటికంటే దీనిలో చూపిస్తున్నాను. అంటే ఇది మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను నేను. ఇది 2005లో ఎవ్రీ మంత్ ఒక 500 కట్టి, ఇది నా కేసే నేను చెప్తున్నాను ఊరికి ఎగ్జాంపుల్, ఎవరి కేసు అయినా మీకు ఇలాగే ఉంటుంది చాలా మటుకు. 2005లో ఎవ్రీ మంత్ ఒక 500 పెట్టి నేను ఒక LIC పాలసీ తీసుకున్నాను. ఎంత? 500 ఇంటూ 12 months కాబట్టి 12 ఇంటూ 20 years కోసం తీసుకున్నాను నేను. మొత్తం ఎంత పే చేశాను నేను? 1,20,000 పే చేశాను. ఈ పాలసీ యొక్క వాల్యూ ఎంత? 2 lakhs రూపీస్. అప్పుడు నా బేసిక్ పే ఇవన్నీ కలిపినా కూడా జస్ట్ అప్పుడే జాబ్ వచ్చింది కాబట్టి అరౌండ్ 7,000 రూపీస్ ఏమో వచ్చేది నాకు చేతికి. సో నా శాలరీ 7,000 ఉన్నప్పుడు నేను ఎవ్రీ మంత్ జస్ట్ ఒక LIC పాలసీకి 500 కట్టాను. ఎంత వస్తుందని చెప్పి? 2 lakhs రూపీస్ వస్తుందని చెప్పి. అప్పుడు 2 lakhsకు మీకు ఒక హౌస్ వచ్చేది. 2005 సంగతి నేను చెప్తున్నాను. ఒక హౌస్ వచ్చేది నేను కట్టున్న టైంకు. నెక్స్ట్ లేదు అని అంటే గోల్డ్ అప్పుడు 7,000 పర్ 10 grams ఉన్నట్టుంది. అరౌండ్ 6,500, 7,000 రూపీస్ పర్ 10 grams ఉంది. 30 తులాల గోల్డ్ వచ్చేది అప్పుడు. లేదు మనం స్కూల్ ఫీజులు చూసుకున్నా కూడా అప్పట్లో ఎంత ఉండేవి స్కూల్ ఫీజులు? హార్డ్లీ ఇయర్కి వచ్చేసి 5,000 to 10,000 రూపీస్ ఉండేవి. ఇది 2005లో. సరే, అది అలా కట్టుకుంటూ వచ్చాము. వచ్చే వరకు ఎంత అవుతుంది? 2 lakhs రూపీస్ అవుతుంది. మనకు రిటర్న్స్ వచ్చేవి 2 lakhs, 2,10,000 వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 20 years కాబట్టి 2005లో నుంచి మొదలు పెడితే 2025లో వస్తుంది. నేను మీకు రీసెంట్ ఇయర్స్ కోసం అని చెప్పి ఇలా చెప్తున్నాను. ఇది 1-2 years బ్యాక్ జరిగింది యాక్చువల్గా. సో ఇప్పుడు నేను కట్టింది 500 పర్ మంత్ 20 years కట్టాను. ఎంత? 1,20,000 కట్టాను. ఎప్పుడో స్టార్ట్ చేశాను 2005లో. 2025లో నాకు 2 లక్షలు వచ్చాయి. కానీ యాన్యువల్ రిటర్న్ ఎంత అవుతుంది మీకు? యాన్యువల్ రిటర్న్ జస్ట్ 5.1% అయ్యింది. అంటే ఇన్ని సంవత్సరాలు నేను కట్టుకుంటూ వస్తే నాకు సంవత్సరానికి వచ్చిన అమౌంట్ ఎంత? 5.1% పర్ ఇయర్. మీరు ఇది తీసుకున్నా, ఏది ఇన్ఫ్లేషన్ తీసుకున్నా కూడా చాలా 6% యావరేజ్గా వేస్తారు. ఎవరైనా సరే 6% యావరేజ్ వేస్తారు. కాబట్టి
మీకు అటు ఇన్ఫ్లేషన్ అంతా కూడా రిటర్న్స్ రాలేదు. ఇది రిటర్న్స్ సంగతి. సరే, రిటర్న్స్ సంగతి వదిలేయండి. నెక్స్ట్ వాల్యూ దగ్గరికి వద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వాల్యూ కంపారిజన్. ఇక్కడ మీకు చెక్ చేస్తే తెలుస్తుంది. ఇదిగోండి, 2 lakhs in 25 is worth in 2005 in rupees. సో రియల్ వాల్యూ ఎంత ఉంది? ఇప్పుడు మనకు 2 lakhs rupees వచ్చింది. ఇప్పుడు 2005లో చూసినప్పుడు మనము దాని విలువ ఎంత ఉండొచ్చు? 62,300. అంటే ఇప్పుడు 2 lakhs మన దగ్గర ఉన్న, అప్పుడు 62,300 రూపాయలు ఉన్న రెండు ఈక్వల్ వాల్యూ అంటున్నాడు. కానీ ఇది ఓన్లీ అప్రాక్సిమేట్. ఎందుకంటే అప్పుడు 62,300 ఉన్నా కూడా మనం ఎన్నో చేయొచ్చు అప్పుడు. ఎందుకంటే గోల్డ్ కానీ ల్యాండ్ కానీ ఈ 5% 6% వాటితో పెరగవు. స్కూల్ ఫీజులు కానీ మెడికల్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఫీజెస్ ఇటువంటివన్నీ కూడా 5% 6% ఇన్ఫ్లేషన్తో పెరగవు. ఒక సంవత్సరం 10-20% పెరుగుతాయి, ఒక సంవత్సరం ఏం పెరగకుండా ఉండొచ్చు. సో ఈ 62,300 2005లో ఉంటే సరిపోతుంది అని చెప్పి అంటున్నాడు. మరి నేను ఈ 62,300కు అప్పుడు దాదాపు ఒక 10 తులాల గోల్డ్ కొనేవాడిని. ఎందుకంటే 6,000 తులం కాబట్టి ఇంటూ 10 అంటే 60,000 రూపాయలు కాబట్టి 10 తులాలు గోల్డ్ కొనేవాడిని. మరి ఇప్పుడు ఈ 2 లక్షలతో నేను 10 తులాలు కొనగలనా? కనీసం 5 తులాలను కొనగలనా అంటే లేదు. ఎందుకంటే వాటి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సరే, గోల్డ్, ల్యాండ్స్ ఇవన్నీ డైలీ రిక్వైర్మెంట్స్ కాదు కాబట్టి మనం వాటి గురించి మాట్లాడవద్దు. కానీ స్కూల్ ఫీజెస్ ఇటువంటివన్నీ మనకు మ్యాండేటరీ. అవన్నిటి చూసినా కూడా వాటి ఇన్ఫ్లేషన్ రేటు చాలా హెవీగా ఉంటుంది. చూడండి, అప్పట్లో స్కూల్ ఫీజెస్ 5,000 to 10,000 మ్యాక్సిమం. ఇది హైయెస్ట్ స్కూల్స్ అనమాట. అంటే అప్పట్లో జస్ట్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్లో ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూలు, చిరాక్ ఇటు ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ కూడా ఉండేవి. వాటిలో మాత్రమే ఉండేది. సో ఇన్ఫ్లేషన్ రేట్స్ అన్నవి యావరేజ్గా మనం 5 to 6 తీసుకుంటాం, కానీ ఎప్పుడు కూడా 5 to 6 ఉండవు. ఇన్ఫ్లేషన్ రేట్స్ చాలా హెవీగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఫ్యూచర్ అమౌంట్ గురించి ఆలోచించేటప్పుడు, ఫ్యూచర్లో మనకు అమౌంట్ వస్తుంది అని ఆలోచించేటప్పుడు వాటి యొక్క రియల్ వాల్యూ అన్నది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. పేపర్ మీద ఉండే క్రోడ్స్ కాదు, మనకు రియల్గా ఎంత ఉంటుంది ప్రజెంట్ దాంట్లో కంపేర్ చేస్తే. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ మనీ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను అంటే, మనం ఇప్పుడు మాట్లాడుకుపోయేదంతా కూడా 2048-49 ఇయర్లో మనకు వచ్చే రిటర్న్స్ గురించి. ఆ ఫిగర్స్ చూసినప్పుడు ఇవి చాలా బాగున్నాయి అని చెప్పి అనిపిస్తుంది. చాలా ఉన్నాయి, మనకు చాలా సఫిషియెంట్, విపరీతంగా మిగిలిపోతాయి అని చెప్పి అజంప్షన్స్ ఉంటాయి. అవి కావు. యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ బేస్డ్ తీసుకొని మనము రియల్ వాల్యూస్ చూసుకున్నప్పుడే యాక్చువల్ వాల్యూ ఆఫ్ అమౌంట్ అన్నది మనకు తెలుస్తుంది. అది యూస్ఫుల్ అవుతుందా కాదా అన్నది. దానికోసమే నేను ఇప్పుడు ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 2048-49లో కొంత అమౌంట్ వస్తుంది మనకు, కానీ అక్కడి నుంచి మనం సర్వైవ్ అవ్వాలి. ఎప్పటి వరకు? నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో మీకు 12 years తీసుకున్నాను. అంటే 2049 నుంచి 2061 ఇక్కడి వరకు. ఈ పీరియడ్లో కూడా మనకు ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పీరియడ్ కూడా ఇన్ఫ్లేషన్ అమౌంట్ ఎంత పెరుగుతుందో అంత అమౌంట్ మనం లైఫ్ లీడ్ చేయడానికి కావాలి. అది కంపల్సరీ అమౌంట్. మనము ఏదో ఇది 10,000 వస్తుంది సరిపోతుంది అనుకుంటే అది వీలయ్యే పని కాదు. ప్రతి ఇయర్ అమౌంట్ అన్నది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది కూడా. ఎందుకోసము అని అంటే రేట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి. లేబర్ కాస్ట్ పెరుగుతుంది, మీరు ఏదైనా వర్క్ చేయించుకోవాలంటే. ఐటమ్స్ కాస్ట్ పెరుగుతాయి పర్చేజ్ చేయాలంటే. లేదు, మీకు మెడిసిన్ కావాలంటే మెడిసిన్ కాస్ట్ పెరుగుతూ ఉంటాయి. మెడికల్ కన్సల్టేషన్స్ అవి కావాలంటే మెడికల్ పెరుగుతుంది. ఇట్లా రకరకాల రేట్స్ అనేవి అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతుంటాయి. కాబట్టి మన పే అన్నది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అంటే మన రిక్వైర్మెంట్ అమౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. దానికోసం ఇదంతా చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఎన్పిఎస్లో మనకు ఇప్పటి వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం కదా, అది ఎంత గ్రో అవుతుంది, దాన్ని యాక్చువల్గా రియల్ వాల్యూ తోటి ఏ విధంగా కంపేర్ చేయాలి, ఎన్పిఎస్ అమౌంట్, యూపీఎస్ అమౌంట్ కంపేర్ చేసి మనకు ఏది బెనిఫిట్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రెండవది ఎన్పిఎస్లో ఉన్న రిస్క్లు ఏంటో నేను చెప్తాను. అదేవిధంగా యూపీఎస్లో ఉన్న డ్రాబ్యాక్స్ లేదు
ఏమంటారు కాన్స్ అంటే డిసడ్వాంటేజెస్ అనుకోండి. డిసడ్వాంటేజెస్ యూపీఎస్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి అవి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో మనకు ఈ యూపీఎస్ సిరీస్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఇదంతా చూసిన తర్వాత ఒక డిసిషన్ తీసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. మీరు ఎన్పిఎస్లో అయినా ఉండండి, యూపీఎస్లో అయినా దేంట్లో ఉంటున్నారు అన్నది ఒక క్లారిటీతో ఉండాలి. మనం ఊరికే వాళ్ళెవరో ఉంటున్నారు ఎన్పిఎస్లో అందుకే నేను ఉంటున్నాను అలా కాకుండా క్లారిటీగా మనము ఈ రీజన్స్ తోటి నేను ఎన్పిఎస్లో ఉంటున్నాను, లేదు ఈ రీజన్స్ తోటి నేను యూపీఎస్కు మైగ్రేట్ అవుతున్నాను అన్న కాన్ఫిడెన్స్ అన్నది ఉండాలి. ఎందుకంటే చెప్పేవాళ్ళు వాళ్ళకి తెలియకపోయినా ఏదేదో చెప్తారు, కాబట్టి అవన్నీ మీరు పట్టించుకోవద్దండి. నెక్స్ట్ అదే వీడియోలో నేను మ్యాక్సిమం టైం పర్మిట్ చేస్తే ఓపీఎస్లో కూడా మీకు యాక్చువల్గా ఏం బెనిఫిట్స్ వస్తాయి కూడా నేను అదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.